హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా శాతవాహనులు అనే టాపిక్ నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం శాతవాహనుల గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణను చారిత్రాత్మకంగా పాలించిన మొదటి రాజవంశంగా శాతవాహనులను చెప్పుకోవచ్చు. ఈ శాతవాహన రాజుల గురించి మరియు వీరి వంశవృక్షం గురించి మనకు తెలియచేయున్నది మత్స్యపురాణం. మత్స్యపురాణం ప్రకారం తెలుగు నేలను 30 మంది శాతవాహన రాజులు పాలించడం జరిగింది. శాతవాహన సామ్రాజ్యం యొక్క ముఖ్యమైన అంశాలను ఒకసారి చూసినట్లయితే శాతవాహన రాజ్య స్థాపకుడిగా శ్రీముఖుడిని పేర్కొంటారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహన రాజులందరిలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజులందరిలో చివరివాడు 3వ పులోమావి. శాతవాహనుల రాజభాష ప్రాకృతం. శాతవాహనుల రాజలాంఛనం సూర్యుడు. అయితే శాతవాహనుల కాలంలో 2 రకాల మతాలు చాలా ప్రాచుర్యం పొందినాయి. అవి వైదిక మతం మరియు బౌద్ధ మతం. శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించినారు. శాతవాహన రాణులు బౌద్ధ మతాన్ని పాటించడం జరిగింది. శాతవాహనుల పాలనా కాలం గురించి చూసినట్లయితే మనకు 2 రకాల ఆధారాలు లభించడం జరిగింది. మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు క్రీస్తుపూర్వం 271 నుండి క్రీస్తు శకం 174 వరకు పాలించడం జరిగింది. అనగా సుమారు 450 సంవత్సరాలు శాతవాహనులు పాలించడం జరిగింది. కానీ ఇతర ఆధారాల ప్రకారం వీరు సుమారు క్రీస్తుపూర్వం 250 నుండి క్రీస్తు శకం 220 వరకు పాలించినట్లుగా తెలుస్తుంది. శాతవాహనుల వంశంలో మొత్తంగా 30 మంది రాజులు పరిపాలన చేసినట్లుగా మత్స్యపురాణం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ 30 మంది రాజులను 2 రకాలుగా విభజించడం జరిగింది. 1 నుండి 23 వరకు గల రాజులను తొలి శాతవాహనులుగా పేర్కొనడం జరుగుతుంది. 24 నుండి 30 వరకు గల రాజులను మలి శాతవాహనులుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే శాతవాహనుల రాజుల్లో గొప్ప రాజుల గురించి చూసినట్లయితే తొలి శాతవాహన రాజుల్లో గొప్ప రాజుగా 1వ శాతకర్ణిని పేర్కొనడం జరుగుతుంది. మలి శాతవాహనుల్లో గొప్ప రాజుగా యజ్ఞశ్రీ శాతకర్ణిని పేర్కొనడం జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం శాతవాహనుల్లో అందరికంటే గొప్పవాడిగా గౌతమీపుత్ర శాతకర్ణిని పేర్కొనడం జరుగుతుంది. శాతవాహనుల వర్ణం గురించి చూసినట్లయితే రకరకాల వాదనలు వినిపించడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా వినిపించే వాదన బ్రాహ్మణ వర్ణం. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారని మనకు తెలియచేయున్నది నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది. అయితే పురాణాలు మాత్రం శాతవాహనులని హీనజాతికి చెందిన వారని పేర్కొనడం జరిగింది. ఇక జైన గ్రంథాలు శాతవాహనులని నిమ్న కులానికి చెందిన పురుషుడు మరియు అగ్రకులానికి చెందిన మహిళ నుండి ఆవిర్భవించిన మిశ్రమ కులం వారని పేర్కొనడం జరిగింది. శాతవాహనులు క్షత్రియులు కారు. దీనికి కారణం గౌతమీపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పణమాన మర్దన అనే బిరుదు ఉండడమే. క్షత్రియ దర్పణమాన మర్దన అనగా క్షత్రియుల అహంకారాన్ని అణచివేసినవాడు అని అర్థము. ఎగ్జామ్లో శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు అని అడిగినట్లయితే బ్రాహ్మణ వర్ణంకు చెందినవారు అని గుర్తుంచుకోండి. శాతవాహనుల జన్మస్థలం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వీరి జన్మస్థలానికి సంబంధించి క్రింది సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శాతవాహనుల జన్మస్థలం ప్రతిష్టానపురం అని పిటి శ్రీనివాస్ అయ్యంగార్ గారు పేర్కొనడం జరిగింది. శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని పేర్కొన్నది వివి మిరాషి. శాతవాహనుల జన్మస్థలం కన్నడ అని పేర్కొన్నది సుక్తాంకర్. శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర ప్రాంతంగా పేర్కొన్నది ఆర్జి బండార్కర్ మరియు గుత్తి వెంకట్రావు. శాతవాహనుల జన్మస్థలం కోటిలింగాలుగా పేర్కొన్నది పివి పరబ్రహ్మ శాస్త్రి మరియు బిఎన్ శాస్త్రి. ఎగ్జామ్లో మనకు వీరి జన్మస్థలానికి సంబంధించి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది శాతవాహనులకు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్. శాతవాహనుల రాజుల గురించి మరియు అప్పటి సమాజ వ్యవస్థ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటి వరకు తెలుసుకున్న ఇంట్రడక్షన్ పార్ట్ మీద క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, శాతవాహన రాజుల గురించి మనకు తెలియచేయున్నది ఏమిటి? మత్స్యపురాణం. మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు ఎంతకాలం పరిపాలించినారు? 450 సంవత్సరాలు. శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు? బ్రాహ్మణ వర్ణం. శాతవాహనుల తొలి రాజధాని ఏమిటి? కోటిలింగాల.
శాతవాహనుల రాజభాష ఏమిటి? ప్రాకృతం. శాతవాహనుల రాజలాంఛనం ఏమిటి? సూర్యుడు. శాతవాహనుల కాలంలో ఎన్ని మతాలు ప్రాచుర్యం పొందినాయి? 2 మతాలు. శాతవాహనుల కాలంలో ప్రాచుర్యం పొందిన మతాలు ఏమిటి? వైదిక మతం మరియు బౌద్ధ మతం. శాతవాహన రాజులు ఏ మతాన్ని పాటించినారు? వైదిక మతం. శాతవాహన రాణులు ఏ మతాన్ని పాటించినారు? బౌద్ధ మతం. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన రాజులందరిలో చివరి రాజు ఎవరు? 3వ పులోమావి. శాతవాహన రాజులందరిలో గొప్ప రాజు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. తొలి శాతవాహన రాజులలో గొప్ప రాజు ఎవరు? 1వ శాతకర్ణి. మలి శాతవాహన రాజులలో గొప్ప రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. మత్స్యపురాణం ప్రకారం ఎంతమంది శాతవాహన రాజులు కలరు? 30 మంది. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారని తెలియచేయు శాసనం ఏమిటి? నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించినారు? గౌతమి బాలశ్రీ. శాతవాహనుల వంశవృక్షం గురించి తెలియచేయున్నది ఏమిటి? మత్స్యపురాణం. ఫ్రెండ్స్, ఇది శాతవాహనుల ఇంట్రడక్షన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మనము శాతవాహన రాజులు మరియు అప్పటి సమాజ వ్యవస్థ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.